హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. దానికి కావాల్సిన కూరగాయలు ఇవి అండ్ పచ్చిమిరపకాయలు, ఇది కాస్త సుజీ అండ్ కాస్త సేమియా కూడా తీసుకున్నాను. ఇది రోస్టెడ్ వీట్ సేమియా అండి. సో ఫస్ట్ బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు తాలింపులన్నీ వేసేసుకొని వేయించేసుకుందాం. తాలింపులు వేయించుకుంటున్నానండి. అంతా వేసుకొని పోపు ఇప్పుడు ఇంత వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు పొడుగ్గా తరుక్కొని అప్పుడు వేయించుకుంటే చాలా బాగుంటుంది. సో అన్నీ వేగుతున్నాయండి. అన్ని కూరగాయలు బాగా వేగేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకున్నాం. తర్వాత నీళ్ళు పోసుకొని మరగపెట్టుకున్నాక లాస్ట్లో అన్నీ ఉడికాక అప్పుడు సేమియా వేసుకొని తర్వాత సుజీ అంటే మన ఉప్మా రవ్వ కూడా వేసి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. కాస్త నీళ్ళు పోసుకొని మరగపెట్టుకుంటున్నానండి. కూరగాయలు బాగా మరగాలి. అన్నీ ఉప్పు అన్నీ వేసాను. అల్లం కూడా వేసుకోవాలండి. నాకు ఇంట్లో అల్లం అవైలబుల్గా లేదని వేయలేదు, బట్ అల్లం పచ్చిమిరపకాయ కంపల్సరీ. ఇగోండి, హెల్తీగా రెడీ అవుతున్న సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. వెజిటేరియన్ సేమియా.